అలాగే సాత్విక్ ఇదే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నావు హీరోగా, ఎలా ఈ ఫీల్ ఎలా ఉంది అసలు? మొన్నే అనిపించింది, ప్రమోషన్స్ అన్ని చేస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా హాయిగా ఉండేది. పొద్దున్న షూటింగ్ కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మెయిన్ లీడ్ గా చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, వస్తేనే అన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటా అని చెప్పి. సో బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ కొంచెం కొత్తగా ఉంది. దాన్ని మౌల్డ్ చేసుకుని బెటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. కరెక్ట్. పైగా నువ్వు అంతకుముందు చేసినటువంటి చైల్డ్ యాక్టర్ గా ఈవెన్ షూటింగ్ టైం కూడా నీకు తక్కువే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ టైము ఫుల్ గా, అంటే హీరో అనేసరికల్లా యు ఆర్ క్యారింగ్ ద స్టోరీ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ కాబట్టి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ ఎమోషన్ క్యారీ చేయాలి. అవును, ఆడియన్స్ స్క్రీన్ మొత్తం మనమే కనిపిస్తూ ఉంటాము. చైల్డ్ ఆర్టిస్ట్ కింద అయితే ఒక 5 minutes 10 minutes అలా కనిపిస్తాను. అది ఎలా చేసినా కూడా అదంతా వాళ్ళు చెప్పినట్టే చేయాలి. క్యూట్ గా ఉన్నావు అప్పుడు, ఇప్పుడు కూడా క్యూట్ గా ఉన్నావు. థాంక్యూ అక్క. సో అంత బర్డెన్ అనేది, అంటే బర్డెన్ అంటే ఆ క్యారెక్టర్ ని అలాగా సస్టైన్ చేయాలి మొత్తం మూవీ త్రూ అవుట్ గా, అంటే కొంచెం గట్స్ ఉండాలి, చాలా ప్రిపేర్డ్ అయి ఉండాలి అనుకున్నాను. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ ఫస్ట్ లీడ్ గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ తో అయితే నాకు వచ్చిన స్కిల్స్ కానీ, లైక్ నాకంటూ వచ్చిన యాక్టింగ్ కూడా డిఫరెంట్ జానర్స్ లో ఎలా చూపించగలచ్చు అనేది అనిపించింది. సో దానికోసం ఫస్ట్ ఇదే స్టోరీ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి. నాకు ఇన్సిడెంట్స్ లో అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమాలు అండి. అంటే విశ్వనాథ్ గారి అన్ని చూసి, సాగర సంగమం, అంటే మన స్వాతి ముత్యం అలాంటివన్నీ చూసి సినిమా ఇండస్ట్రీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావాలని ఎక్కువ, అంటే తర్వాత కూడా ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. కానీ నాకు చిన్న కమల్ హాసన్ లా అనిపించాడు పర్ఫార్మెన్స్. అంత గ్రేట్ పర్ఫార్మర్, ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్. మీరు చూసారు ట్రైలర్ కానీ టీజర్ కానీ. అలాగే అమ్మాయి కూడా న్యూ అయినా సూపర్ పర్ఫార్మెన్స్. అమ్మాయి ఎక్కడ ట్రైన్డ్ కాదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా చేసింది. అమ్మాయి కూడా చాలా క్లైమాక్స్ లో అమ్మాయి పర్ఫార్మెన్స్ కి మనకి చాలా ఎమోషనల్ గురవుతాం. అది ప్రీతి, చెప్పు ప్రీతి, మీ ఇద్దరికి ఫుల్ 100% సర్టిఫికేట్ ఇచ్చేసారు గారు. 100%. అదే మరి 100% ఇస్తేనే కొంచెం టెన్షన్ గా ఉంది. ఏదైనా కొంచెం అలా కాదమ్మా ఇలా అంటే చేసుకోవచ్చు. ఇంత పొగిడేసిన తర్వాత అసలు ప్రీతి, మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ మూవీస్ లోకి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మాలాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చూసి నువ్వు అలా మైండ్ లో ఫిక్స్ అయ్యి పాడు చేసామన్నమాట. ఓకే, సో దీనికి ఆడిషన్స్ జరిగాయా? అంటే తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా సార్ ని మీట్ అయ్యాను. ఆడిషన్ కూడా తీసుకోలేదు సార్. యాక్చువల్లీ అయితే చూసిన వెంటనే క్యారెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాను. అవునా సార్? అవును, ఒకే ఒక ఫోటో తీసాను, అమ్మాయి కళ్ళు టైట్ క్లోజ్ తీసాను, వెంటనే అమ్మాయి హీరోయిన్ అని చెప్పాను నేను. నీ కళ్ళు చెబుతున్నా అలా ఫస్ట్ సెట్ అయిపోయింది అనమాట. సూపర్ సూపర్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈయనకైతే చాలా సినిమాల ఎక్స్పీరియన్స్, 98 సినిమాలను చేసింది. వామ్మో, 96. ఇంకా అక్కడి నుంచి 100 లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అబ్బా, ఎవరైనా సరే హీరో అయిన తర్వాత అక్కడి నుంచి 100 సినిమాలని, మనవాడు ఆల్రెడీ 98 సినిమాల ఎక్స్పీరియన్స్ తో 100 లోకి ఎంటర్ అవుతున్నాడు. సో నీకెలా ఉండింది ప్రీతి? ఫస్ట్ డే చాలా నర్వస్ గా ఉండింది. అంటే నేను చాలా ఇంట్రోవర్టెడ్ అండ్ అంతమంది జనాల్లో చేయాలంటే భయం వేసింది. కానీ రాను కొంచెం బెటర్ అయింది. ఓకే, సో సాత్విక్ తో ఫస్ట్ షాట్ పడిందా లేకపోతే? నాదొక్కటే సోలో షాట్ ఫస్ట్. ఏంటో ఏం చెప్పావు? అది అసలు డైలాగ్ లేదు, ఒక రన్నింగ్ షాట్ చేసి చూపించా. ఓకే, సో దట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ సాత్విక్, భాను గారితో డైరెక్షన్ ఎలా ఉండింది? నువ్వు అప్పటికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 98 ఫిల్మ్స్, 96 ఫిల్మ్స్, 96 డైరెక్టర్స్ తో వర్క్ చేసావు. భాను గారి స్టైల్ ఏంటో చెప్పు. ఫస్ట్ మూవీ ఆఫీస్ కి వెళ్ళాను, ఇలా కో డైరెక్టర్ ప్రదీప్ అనే అని చెప్పి ఆయన రిఫర్ చేశారంట నా ఫోటో. రిఫర్ చేస్తే సార్ చూసి ఒకసారి పిలిపించండి అన్న తర్వాత ఆయన ఒక మా ఆఫీస్ రూమ్ లో మాట్లాడుతుంటుంటే ఆయన సౌండ్ కే నాకు టెన్షన్, అంటే ఆయన వాయిస్ కే నాకు టెన్షన్ వచ్చింది అన్న. ఆయన స్టోరీ మొత్తం ఇలా ఎక్స్ప్రెషన్స్ తో సహా చెప్పేస్తుంటుంటే సార్ అలాగే సార్ అనుకున్నాను. స్టోరీ అంతా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు సెట్ కి వెళ్తే అందరి ముందు ఒక మాట, అంటే ఆయన చాలా గట్టిగా మాట్లాడే చాలా గట్టిగా ఉంటది, కానీ చాలా సెన్సిటివ్ పర్సనే. ఇప్పుడు ఆయన సెట్ లో ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తే ఎలాగా అందరి ముందు పరుగు పొద్దుగా అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కరోజు కూడా సాత్విక్
అలా కాదమ్మా ఇలా అని చెప్పుకునేలాగా నేను తెచ్చుకోలేదు అక్కడ దాకా. అంటే సీన్ ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళము. ఆయన ప్రతిదీ ఆయన పర్టికులర్ గా ఎలా కావాలనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చదువుకున్న తర్వాత ఒక చిన్న రిహార్సల్ లాంటివి చేసుకున్న తర్వాతే షార్ట్ కి వెళ్లే వాళ్ళము. సో మ్యాక్స్ 1-2 టేక్స్ లోనే అందరూ 1-2 టేక్స్ లోనే చేసే వాళ్ళము. అది ఆయన చేయించుకున్నారు అనమాట మాతో. అలా అంటే లేదా నువ్వు ఏమైనా విడిగా వాట్సాప్ లో సార్ ఏమైనా ఉంటే గనక సెట్ లో ఏం తిట్టకండి బయటకు వచ్చి ఏమైనా పంపించావా చెప్పు. ఫోన్ నెంబర్ తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు. కోఆర్డినేషన్ అండి ఆవిడ చాలా. అది చైల్డ్ యాక్టర్ గా అన్ని సినిమాలు చేసినప్పుడు కోఆర్డినేట్ అతనితో మాట్లాడాలని అనిపించదు. అవునా, ఇద్దరు సేమ్ మదర్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఒక స్పోర్ట్స్ లో కానీ లేకపోతే ఈ ప్రొఫెషన్ లో కానీ పిల్లలు వచ్చినప్పుడు మదర్స్ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అఫ్ కోర్స్ ఫాదర్స్ ఆల్సో. యా, సో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్, నువ్వు హీరోగా లాంచ్ అవుతున్నందుకు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ సాలూరు గారు. మన సాలూరు రాజేశ్వరరావు గారికి సాలూరు రాజేశ్వరరావు గారు హనుమంతరావు గారు బ్రదర్స్ అండి. రాజేశ్వరరావు గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. హనుమంతరావు గారు కూడా అండి ఆరాధనలో నామది నిన్ను పిలిచింది వాళ్ళ మనవడండి ఈయన. అంటే రాజేశ్వరరావు గారు కోటి గారు అందరూ ఇంకా రాజేశ్వరరావు గారికి కోటి గారు మనవడు, హనుమంతరావు గారికి అబ్బాయి మనవడు. రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీ, మ్యూజిక్ ఫ్యామిలీ. తన బేబీ హనుమాన్, మొత్తం వదలరా 1, 2, ఏ నాటు సాంగ్ ఇలా చాలా సినిమాలు వర్క్ చేశాడు ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా. బట్ మ్యూజిక్ డైరెక్టర్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండి. సో లాంచ్ అవుతున్నారు ఈ సినిమా ద్వారా. ఓకే, సో గ్రేట్ అండి, ఆయనకు కూడా కంగ్రాట్స్. ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ మీరు పాటలు వినే ఉంటారు, మంచి సక్సెస్ అండి పాటలు. అవును, మీ అది వరకు సినిమాల్లో కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి, ఆడియన్స్ లవ్ వాటిల్లో కూడా బ్యూటిఫుల్ మెలడీస్ ఉన్నాయి. సో మీకు ఆ మ్యూజిక్ మీద చాలా ఎక్కువగా గ్రిప్ ఉంది. అదే ఇష్టమే, మాకు ఇష్టమే. ఇష్టం వేరు, గ్రిప్ వేరు. సరే, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఏదైనా ఒక డైలాగ్ మా కోసం రీక్రియేట్ చేస్తారా సినిమాలోది? చెప్పిన ట్రైలర్ లోని డైలాగ్ అయినా పర్వాలేదు. నా డైలాగ్ ట్రైలర్ లేదు, నీకు లేదు, నీకుంది కదా సార్. చాలా డైలాగులు ఉన్నాయి, ఏ డైలాగ్ అని నీకు ఎనీథింగ్, ఎనీవన్. ఆ లాస్ట్ డైలాగ్ అయినా పర్వాలేదు. లాస్ట్ డైలాగ్ అది అమ్మతో ఉంది. నేను ఇప్పుడు అన్నం కలిపి పెట్టను, అది నేనే పెట్టాను. నువ్వు కూడా తిని చాలా రోజులు అయింది కదా అనేది ఒక డైలాగ్. అంటే మూవీలో కూడా ఆయన చెప్పినట్టు అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. డైలాగ్ కన్నా తను చేసే పనులే చాలా కొత్తగా ఉంటాయి.